కస్టమర్‌కి నచ్చిన కారు తీసుకోవాలనుకుంటున్నాడు. ఓకే. తనకేమో అమౌంట్ తక్కువైంది. మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ అండి. ఫైనాన్స్ ప్రతి వెహికల్‌కి ఫైనాన్స్ ఉంటుంది. ప్రతి కస్టమర్‌కి మనం ఫైనాన్స్ అని పక్కా చేపిస్తాం అనమాట. అంటే దీంట్లో ఫైనాన్స్‌లో మనకి ఏందంటే ఎలా ఉంటుందంటే లైక్ సపోజ్ కొంతమందికి సిబిల్ మంచిగా ఉండదు. కొంతమంది సిబిల్ మంచిగా ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన దగ్గర బ్యాంక్ ఫైనాన్స్ ఉంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది. బ్యాంక్ ఫైనాన్స్ అయితే మనకేంటంటే హెచ్‌డిఎఫ్‌సి, కోటాక్, మహీంద్రా ఇట్లా ఐసీఐసీఐ నంబర్ ఆఫ్ కంపెనీస్ నుంచి మన టై అప్ ఉంది. బట్టి కస్టమర్‌కి మీరు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. అవును. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే కాకుండా ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది. ప్రైవేట్ ఫైనాన్స్ ఏంటంటే మనకి ఎవరికైనా ఇస్తారు ఫైనాన్స్. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ఓనర్స్ గ్యారంటర్ అట్లా అడుగుతారు. అదొకటి చెప్పిస్తే సరిపోతుంది. ప్రతి కస్టమర్కి మాత్రం ప్రతి వెహికల్కి 100% ఫైనాన్స్ 100% అంటే పర్సన్కి ఫైనాన్స్ అయితే వస్తుంది. అది ఎంత వస్తుంది అనేది వాళ్ళ ప్రొఫైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ మీ దగ్గర ఫైనాన్స్ చేసుకుంటే బయట చేసుకునేదానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందన్న మన దగ్గర? ఏం డిఫరెన్స్ ఉండదు. సేమ్ వాళ్ళ బయట ఏదైతే బ్యాంక్ నుంచి చేస్తాం మనం కూడా బ్యాంక్ నుంచి చేస్తాం అంతే. సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పటివరకు 5 lakhs బడ్జెట్లో కొంచెం ఆ హైజ్లో చూసాం కదా. కొంచెం మనకి 1.1 నుంచి 3 వరకు ఆ బడ్జెట్లో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా కొంచెం చిన్నగా ఏమైనా చూపెట్టగలుగుతాం? డెఫినెట్లీ అండి. చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. 1.2 నుంచి వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 1.2, 1.5 ఇవన్నీ వెహికల్స్ చూడొచ్చు. అంటే దీంట్లో అన్ని మిక్స్డే ఉన్నాయి. బట్ ఇది పర్టికులర్ చూపిస్తున్నాం. ఇది మరి 2012 మోడల్ ఆల్టో. 2012 మోడల్ ఆల్టో సిఎన్జి 66,000 డ్రివెన్ అయింది. 215 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట వెహికల్. సో దీంట్లో ప్లేస్మెంట్ అంటే మారుతి ఆల్టో. దాంట్లో సిఎన్జి వెహికల్. సిఎన్జి అంటే దగ్గర 25 కిలోమీటర్స్ ఈజీగా ఇస్తుంది మనకి. 27 కిలోమీటర్స్ ఇస్తుంది. నార్మల్గా పెట్రోల్ అయితేనే మనకి 18 to 20 ఇస్తుంది. దీంట్లో సిఎన్జి ఉంది కాబట్టి ఇంకా మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా ఆల్టో మన దగ్గర ఇప్పుడు ఇది 12 మోడల్ కదా, మన దగ్గర 5 మోడల్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. 5 మోడల్స్ ఉంది. సో చూడొచ్చు, లైన్గా చూపిస్తాను మీకు. ఇంకా ఇది కూడా మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. అరౌండ్ 2.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఏ స్టార్ 2010 మోడల్ ఎల్ఎక్స్ఐ రిడ్జ్. ఇది 2.5 బడ్జెట్లో వస్తుంది. రిడ్జ్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ 77,000 తిరిగింది. 295 ఉంది. అరౌండ్ 2.5 బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు. ఇంకా 100% నాన్ యాక్సిడెంట్. ఇక్కడ ఏ వెహికల్ అయినా 100% నాన్ యాక్సిడెంట్ ఉంటుంది. యాక్సిడెంట్ వెహికల్స్ ఇక్కడ సేల్ చేయరు. 100% సర్టిఫైడ్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఇది చూడడానికి పైన బాగానే ఉంది. ఒకసారి లోపల ఏమన్నా చూద్దామా? డెఫినెట్లీ చూడొచ్చు. డ్యామేజ్ ఏమి ఉండదు. డ్యామేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర యాక్సిడెంట్ వెహికల్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. ఇక చిన్నవి కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. లైక్ అంటే లైక్ పవర్ విండో పని చేయకపోవడమో, లేకపోతే గ్లాస్ లైట్గా డాట్ రావడము, బ్రేక్ కావడము, ఇట్లాంటివి ఉంటాయి తప్ప. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ బటన్ లేదు అంతే. అలా చిన్నవి ఉంటాయి లేకపోతే, ఎందుకంటే ఇది యూజ్డ్ కార్ కాబట్టి చిన్నవి ఉంటాయి. కానీ మేజర్ అయితే 100% ఉండదు అనమాట. సో వెహికల్ చూడొచ్చు. మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లోనే మనకి అన్ని ఫీచర్స్తో పాటు లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్ ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూడొచ్చు, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి వెహికల్లో. 2 lakhsలో వచ్చేస్తాయి అనమాట. సో వెహికల్ ఇంటీరియర్ కూడా చూడొచ్చు. మొత్తం ఎంత క్లియర్గా ఉంది అన్నది. ఇది మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. మన దగ్గర కార్స్ కాకుండా ఇంకా ఆల్టర్నేట్గా ఏమున్నాయన్నా మన దగ్గర చూసుకోవడానికి? ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. దాంట్లో ఈకో చూద్దాము. మనం ఈకో చూసారు కదా. ఇది వచ్చి 2012 మోడల్ 5 seater 69,000 అయింది. 370 నెగోషియబుల్. సో దీని గురించి పర్టికులర్ చెప్పుకోవాలండి. అంటే లైక్ ఏంటంటే దీనిలో ఎక్కువ చాలామంది ఈకో అడుగుతూ ఉంటారు. మన దగ్గర చాలా తక్కువ రావడం వెహికల్స్. ఎందుకంటే ఎక్కువ స్కూల్స్కి యూజ్ చేస్తుంటారు వెహికల్స్. ఆఫీస్ పర్పస్, స్కూల్ పర్పస్, మళ్ళీ ఇంకా మీ మీడియా వాళ్ళకి కూడా చాలా యూజ్ ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. కెమెరా పెట్టుకెళ్ళడం, తీసుకెళ్ళడం కావచ్చు. సో చాలామంది అడుగుతుంటారు. సో ఫుల్ డిమాండ్ అనమాట. ఇది వచ్చి కూడా 1 week అవుతుంది. సో మన దగ్గర ఈ 3 lakh బడ్జెట్లో 370 ఉంది, 310, 320 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. 5 seater. సో 69,000 కిలోమీటర్స్ దిగింది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎల్పీజీ కూడా ఉంది. కస్టమర్ ఎల్పీజీ కూడా ఫిట్ చేయించుకున్నాడు. వెహికల్ కూడా చూడొచ్చు మీరు, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అంటే నార్మల్గా దీంట్లో అయితే మనకి ఈకోలో 5 seater ఉంటుంది, 7 seater ఉంటుంది. సో 5 seater మాత్రమే ఏసీ ఇస్తాడనమాట. 7 seater ఏసీ ఇవ్వడు. సో 5 seater, ఇది 5 seater వెహికల్. సో ఎవరైతే ఈ కస్టమర్ యూజ్ చేస్తారో ఇంటీరియర్ చూడొచ్చు మీరు. ఇంటీరియర్ డాష్బోర్డ్ చూడొచ్చు. డ్యూయల్ టోన్ ఉంది. బీజ్ అండ్ ఎల్లో మిక్సింగ్ ఉంది. అండ్ దీంట్లో మనకి సీట్ కవర్స్ కూడా చూడొచ్చు. మంచి సీట్ కవర్స్ వేయించాడు కస్టమర్. అండ్ ఇంకోటి ప్లస్ పాయింట్ అనేది దీంట్లో 5 seaterలో తీసుకుంటే ఇప్పుడు స్కూల్స్కి ఎవరైనా యూజ్ చేసుకుని ఉంటే మాత్రం ఇంకో 2 seats కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక ఎల్పీజీ కస్టమర్ ఎల్పీజీ ఏంటంటే కస్టమర్ అవసరం ఉండి వేయించుకున్నట్టున్నాడు. సో మనకి ఎల్పీజీ అవసరం లేదనుకుంటే ఇంకా 2 seats ఇక్కడ వేసుకుని 7 seater కూడా కన్ఫర్మ్ అయిపోతుంది.
సో స్కూల్ పర్పస్ లేదంటే ఆఫీస్ పర్పస్, ఇంకోటి కార్గో టైప్ కూడా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు నెంబర్ ప్లేట్ అయితే మనం మార్చలేం, కానీ కార్గో పర్పస్ అంటే లైక్ ఎక్కువ సామాన్ అంటే లైక్ ఇప్పుడు ఈ సీట్ కూడా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఇది మొత్తం స్పేస్ అయిపోతుంది, అది స్పేస్ అవుతుంది. దాంట్లో మీరు లైక్ వెజిటేబుల్స్ కానీ ఇంకా వేరే ఎక్విప్మెంట్ చాలామంది చూస్తుంటారు బయట ఫుట్పాత్ పైన అక్కడ పెట్టుకుంటారు కదా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వెహికల్ చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఉంది, మోడల్ తక్కువ కాబట్టి 2012 మోడల్ కాబట్టి మనకి అరౌండ్ 3 to 3.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది డెఫినెట్లీ. ఇంకా ఇది ఇక్కడ చూడొచ్చు నెక్సాన్ లేటెస్ట్ మోడల్. కొత్త అంటే వెహికల్ అట్లా మెయింటైన్ చేశారు, అంటే రీసెంట్ మోడల్ కదా అట్లా కనిపిస్తుంది, బట్ ఈజ్ యూజ్డ్ కార్ ఓన్లీ. సో ఇదేంటంటే నెక్సాన్ 2018 మోడల్, ఇది ఓన్లీ 53,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. అండ్ ఇదేంటంటే డీజిల్ వెహికల్ ఆటోమేటిక్, అండ్ ప్రైస్ వచ్చి 10 lakhs చెప్తాను, నెగోషియబుల్ అవుతుంది. మన కొత్తది వచ్చేసి 13.5-14 lakhs వరకు ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు డీజిల్ ఇంకా రావట్లేదు, ఇదే లాస్ట్ అని కూడా నాకు తెలిసి, అప్పుడు అంటే 18 కాబట్టి 18-19 వరకు వచ్చి ఉంటుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే కలర్ అండి, కలర్ చూడొచ్చు, చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా రేర్ కలర్ డెఫినెట్లీ. సో దీంట్లో మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. సో టాప్ మోడల్లో మీరు కూర్చొని కూడా చూడొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్ ఉంటుంది, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది. అంటే అందరికీ టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అంటే అర్థమవుతుందో లేదు తెలియట్లేదు, ఇట్లా హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఉంది అండ్ రివర్స్, అంటే దీంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, రివర్స్ క్యామ్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి స్టీరింగ్ వీల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది కదా, ఎఫ్ఎం కానీ, అంటే అన్ని స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, అండ్ స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ స్టీరింగ్ కూడా మన కిందికి పైకి చేసుకోవచ్చు అనమాట, అది కూడా ఉంటుంది. అండ్ రేర్ ఓవర్ వ్యూమ్స్ కూడా మనకి అవుట్ సైడ్ ఓవర్ వ్యూమ్స్ ఉన్నాయి కదా, అవుట్ సైడ్ ఓవర్ వ్యూమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది కూడా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనం మోర్ ఓవర్ ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో బ్రైట్ కలర్స్ ఇష్టపడతారు అనుకుంటాను, సీట్ కవర్స్ కూడా బ్రైట్ వేయించాడు. సో దీంట్లో కూడా ఉంటుంది. అది కాకుండా మనకి ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్. అండ్ రేర్ ఏసీ కూడా ఉంటుంది. అండ్ మినిమం బూట్ స్పేస్ కూడా ఉంటుంది అనమాట, చూడొచ్చు. అయితే అరౌండ్ 250 లీటర్స్ ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, అప్రాక్సిమేట్లీ చెప్తాను, ఎందుకంటే మనం మల్టీ బ్రాండ్ కాబట్టి అన్నీ ఎగ్జాక్ట్గా గుర్తుండవు. సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, అరౌండ్ 250 లీటర్స్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు. సో నెక్సాన్ ఇప్పుడైతే నాకు తెలిసి టాటాలో ఇప్పుడు ఎక్కువ నడిచేది టియాగో, నెక్సాన్ అండ్ హరియర్, ఈ మూడు ఎక్కువ నడుస్తున్నాయి ఇప్పుడు. సో దీంట్లో ప్లేస్ పాయింట్ ఏంటంటే కలర్ అండి, అండ్ మైలేజ్. ఆటోమేటిక్ అయినా మనకి డీజిల్ వెహికల్ ఉంది మన దగ్గర, ఓన్లీ 50,000 కిలోమీటర్స్ తిరిగింది, మళ్ళీ అది డీజిల్ వెహికల్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, అండ్ 10 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మీకు వెహికల్ ఇట్లా నచ్చినట్లయితే వెహికల్ చూడండి, చూసిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత కస్టమర్ ఎవరైతే ఇక్కడ పార్క్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి మ్యాక్సిమం ఎంత తగ్గుతుందో అంత తగ్గించే మనం డీల్ అనేది క్లోజ్ చేస్తాం అన్నమాట. మనం ఇప్పుడు నెక్సాన్ చూసాం కదా టాటాలో, టాటాకి సంబంధించి ఏమైనా వెహికల్స్ ఉన్నాయా మన దగ్గర? జస్ట్ ఉంది, చూద్దాం, అది కూడా బాగుంది వెహికల్. జస్ట్ టాటా జస్ట్ ఉంది, అది కూడా ఆటోమేటిక్ ఇదే వెహికల్. సో ఇది కూడా చూడొచ్చు. వెహికల్గా మేము చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ అనే అంటే లైక్ ఎక్కువ ట్యాక్సీ యూజ్ చేస్తున్నా అని చెప్పేసి చాలామంది తీసుకోవట్లేదు, బట్ ఇప్పుడే తీసుకోవట్లేదు. సో దాని గురించి అని కంపెనీ కూడా ఏం చేశారు, టాటా కూడా ఏం చేశారంటే కమర్షియల్ ఇప్పుడు తీసేశాడు, ఇప్పుడు కమర్షియల్ ఇవ్వట్లేదు వెహికల్స్. సో ఓన్ ప్లేట్స్ అంటే ఓన్గా యూజ్ చేసుకున్న వాళ్ళకే వెహికల్స్ అనేది ఇస్తున్నాడు అనమాట. సో దాంట్లో జస్ట్లో కూడా ఆటోమేటిక్ తీస్తాడు టాటాలో. సో చూద్దాము. అండ్ ఇది వచ్చేసి 2015 మోడల్, ఇది 16 రిజిస్ట్రేషన్, అండ్ 72,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,10,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనము ఫీచర్స్తో మాట్లాడుకుంటే టాప్ మోడల్ అనమాట ఇది కూడా. సో దీంట్లో కూడా మీరు చూడొచ్చు లోపల అన్ని ఫీచర్స్ లైక్ ఆటోమేటిక్, అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అండ్ క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, అండ్ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉంటాయి, బ్లూటూత్ కనెక్ట్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, అండ్ ఇంకా డాష్బోర్డ్ కూడా చూడొచ్చు మీరు. డ్యూయల్ టోన్ ఉంది, బీజన్ గ్రే కలర్ ఉంది, బ్రౌన్. స్పేస్ టాటాలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పేస్ అండ్ కంఫర్ట్ అండి. ఎప్పుడు కానీ మీరు ఈ వెహికల్ అని కాదు, టాటాలో ఏదైనా చూడండి, మీకు స్పేస్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది టాటాలో.
అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వెహికల్ కూడా బాగా స్ట్రాంగ్ ఇస్తున్నాడు, అది కూడా ఒక ప్లస్ పాయింటే. సో దీంట్లో కూడా మనం సీట్ కవర్స్ కూడా చూడొచ్చు. కస్టమర్ బయట గ్రే కలర్ ఉంది కాబట్టి గ్రే అండ్ వైట్ మిక్సింగ్లో సీట్ కవర్స్ కూడా వేయించారు. సో దానివల్ల లుక్ కూడా టాటాలో కలర్ కూడా ఎగ్జాక్ట్ అంటే ఇంటీరియర్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే సేఫ్టీ ఫీచర్స్ లైక్ ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవీల్స్ ఉంటాయి, అలవీల్స్ కూడా చూడొచ్చు. అండ్ ఇది ప్రైస్ కూడా మనకి రీజనబుల్ అనమాట. దీంట్లో డీజిల్ వెహికల్ ఆటోమేటిక్లో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఇది 510 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 15 మోడల్ 16 రిజిస్ట్రేషన్, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అన్నట్టే. అంటే మనకి అరౌండ్ 4.5 నుంచి 5 lakhs మధ్యలో వచ్చేస్తుంది. సో కలర్ కూడా మీరు చూడొచ్చు. ఇక బూట్ స్పేస్ కూడా నార్మల్గా ఉంటుంది. ఇది బూట్ స్పేస్ కూడా చూద్దాము. ఇది చూడొచ్చు. ఇది కూడా మనకి అరౌండ్ 220-250 లీటర్స్ ఉంటాయి. సో వెహికల్ కూడా ఈ కస్టమర్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో నీట్గా మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు స్టెప్నీ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. సో ఫర్దర్గా దీని గురించి ఇంకా పర్టికులర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్కూల్ అయితే నా నంబర్ ఫోన్ చేయొచ్చు. ఆ నెంబర్ ఫోన్ చేయొచ్చు. తర్వాత లేకపోతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ వచ్చి అడిగిన వెహికల్ మనం టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకొని కస్టమర్ ఎవరైతే పార్క్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి ది బెస్ట్ ప్రైస్లో మనం ఇప్పించవచ్చు వెహికల్.